సభాయే నమః. ఈరోజు వరసిద్ధి వినాయక వ్రతకల్పం. ముందుగా పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు, అరటిపళ్ళు, అగరబత్తులు, బియ్యం, కర్పూరము, గంధం, గరిక, పువ్వులు, 21 రకాలైనటువంటి పత్ర, టెంకాయలు 3, పంచామృతాలు, పత్తితో చేసినటువంటి వస్త్రములు, యజ్ఞోపవీతములు, పంచపాత్ర, ఉద్ధరణ, స్వామివారి విగ్రహం, ప్రతిమ, ఒక పీట, మహానివేదన తయారైపోతే మహానివేదన, ఈ సామాన్లు చక్కగా ఏర్పాటు చేసుకుని పాలవిల్లికి దాడిమి ఫలం, వెలగ అంటే వెలగ పండ్లు, పాలవిల్లికి 4 పక్కల 4 దండిలకి 4 వెలగకాయలు, అలాగే 4 దాడిమి ఫలం అంటే దానిమ్మకాయలు, అలాగే జొన్న పొత్తులు, మొక్కజొన్న పొత్తులు, చెరకు ముక్కలు, జామకాయలు, చక్కగా అన్నీ పాలవిల్లికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరణ చేసిన తర్వాత స్వామివారి మండపం ఏర్పాటు చేసుకుని చక్కగా పూజా ద్రవ్యములన్నీ దగ్గరగా పెట్టుకొని దీపారాధన ఏర్పాటు చేసుకొని స్వామివారికి నమస్కారం చేస్తూ శ్రద్ధగా చక్కగా పూజ చేసుకొనవలెను. ఈ యొక్క వరసిద్ధి వినాయక స్వామివారి వ్రతాన్ని కల్పోక్తంగా, పురాణోక్తంగా, వేదోక్తంగా అష్టోత్తర అంటే 108 నామాలతో చేసుకోవచ్చును, సహస్రనామములతో పూజ చేసుకోవచ్చును, గకార నామములు అని స్వామివారికి ప్రీతిగా ఉంటుంది, గాతోనే వస్తాయి నామాలన్నీ, వాటితో కూడా చక్కగా స్వామివారికి పూజ చేసుకోవాలని. షోడశోపచారములు అన్నీ చక్కగా ఏర్పాటు చేసుకొని భక్తి శ్రద్ధలతో కుటుంబ సభ్యులతో అంతమంది స్వామివారి దగ్గర శ్రద్ధాభక్తులతో కూర్చొని స్వామివారి యొక్క వ్రతాన్ని చక్కగా ఆచరించగలను. పూజా ద్రవ్యములన్నీ చక్కగా ఏర్పాటు చేసుకుని దగ్గరగా పెట్టుకొనవలెను. ముందుగా దీపారాధనకు అలంకరణ, గంధం రాసి చక్కగా కుంకుమ బొట్టు పెట్టి ఈ ఏకవొత్తు అంటే 3 ఒత్తులు కలిపిన 1 ఒత్తు చేసుకోవలెను. అలాగే 3 ఒత్తులతో కలిసి 2 దీపారాధనలు, లేకపోతే 3 దీపారాధనలు, 5 దీపారాధనలు, ఎవరి శక్త్యానుసారం కూడా వారు దీపారాధన అలంకరణ చేసుకొని చక్కగా ఏర్పాటు చేసుకునవలెను. అలాగే చక్కగా పసుపు కొంచెం ముద్దగా కలుపుకొని పసుపు విఘ్నేశ్వరుణ్ణి తయారు చేసుకొని ఒక దగ్గర ఉంచవలెను.
కాస్త గంధం కూడా చక్కగా నీరు గట్ట వేసి మనకి సావధానంగా పూజ చేసుకునే అనుకూలంగా కూడా అన్ని సామాన్లు కూడా చక్కగా పెట్టుకోవాలి. ముందుగా ఒక పళ్ళెములోని బియ్యము పోసి ఆ బియ్యం మీద తమలపాకు తూర్పు కొస మొదలు పశ్చిమములకు పెట్టి ఆ పళ్ళెంలో తమలపాకు ఉంచి దాని మీద పసుపు విఘ్నేశ్వరుని స్వామివారిని ఆవాహన చేసి స్వామివారికి చక్కగా గంధం కుంకుమ అలంకరణ చేసి సిద్ధము చేసుకోవాలని. చేసుకున్న తర్వాత ముందుగా దీపారాధన చక్కగా అంతమంది కుటుంబ సమేతంగా చక్కగా శ్రద్ధగా కూర్చొని స్వామివారికి ముందు ధ్యానము చేసుకునవలెను. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పసవో వదంతి. స్థానో మంద్రేశమూర్జందుహానాథే నిర్వాగస్మానుపసుష్ఠుదయతు. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఓం ముందుగా చక్కగా దీపారాధన స్వామివారి ప్రార్థనైన తర్వాతను దీపారాధన చేయవలను. దీపానికి గంధము కుంకుమ బొట్టు అలంకరణ చేసి దీపారాధన చేయండి ఈ మంత్రముతో. ఓం తదంగా సాధ్యం త్రివర్త సంయుక్తం వహ్నినాం యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యంతిమిరాపః. భక్ష్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాన్నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోऽस्तुते. దీపారాధన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఉద్దీప్సస్వ జాతవేదో భగ్నం నిరుతిం మమ. పశోగుశ్చ మహ్యమావహ జీవనం జదిశో దిశా. మానో హిగుంసేజ్జాతవేదో కామస్వం పురుషం జగతు. అభిప్రదగ్న ఆగహి శ్రియామా పరిపాతయా. దీపారాధన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. కుటుంబ సమేతంగా చక్కగా దీపం దగ్గర అక్షతలు పువ్వులు అలంకరణ చేసి దీపాన్ని నమస్కారం చేయవలను. ముందుగా పంచపాత్ర ఉద్ధరణ తీసుకునవలను. ఓం ఉద్ధరణతో నీళ్లు తీసుకొని కుటుంబ సమేతంగా యజమాని నీళ్లు జల్లుకొనవలను. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థా అంగితోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాయాభ్యంతరశుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. మొట్టమొదటిగా కుటుంబ యజమాని తాను భార్య పిల్లలు సమేతంగా అంతమంది చక్కగా ముందు గణపతికి నమస్కారం పెట్టి అక్షతలు శిరస్సు మీద వేసుకొనవలను. ముందు యజమాని ధర్మపత్ని పిల్లలు అక్షతలు వేసిన తర్వాత ఆచమనం చేయవలను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆచమ్య కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అదోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. కాస్త అక్షతలు ఒక పువ్వు పట్టుకొని అక్కడ పసుపు విఘ్నేశ్వరుడికి నమస్కారం పెట్టుకుని వలను. యస్యవో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీం పదే తే ఘ్రియగం స్వరామి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీవిజయోర్భూతిధ్రువా నీతిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణం భ్రాజనం యత్ర జాయతే పురుషం జన్మజం నిత్యం ప్రజామి శరణం హరిం. ఓం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం అమంగళం. ఏషాం శుద్ధాది భగవాన్ మంగళాయతనం హరిం. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః. ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అక్షతలు పువ్వులు పట్టుకున్న తర్వాత ముందు ఆ పువ్వు గం గణపతయే నమః అని పసుపు విఘ్నేశ్వరి దగ్గర పెట్టవలను. మిగతా అక్షతలు ఎడం చేతిలో వేసుకొని కుడి చేతితోని 6 సార్లు గం గణపతయే నమః అని నామం చివరన నమః వచ్చినప్పుడు అప్పుడు అక్షతలు వేయండు. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురంధరాభ్యాం నమః. అరుంధతి వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. అయిపోయిన తర్వాత యజమాని కాస్త అక్షతలు తీసుకొని వాసన చూసి ధర్మపత్నికి ఎడం పక్క నుంచి వెనక్కి వేయవలను. ఓం ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. అలాగే ప్రాణాయామం చేసుకోవలను. ప్రాణాయామం అంటే ఇది. ఈ మంత్రం పూర్తయినంత వరకు కూడా అలాగే ఉంచవలను. ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్య వరం. అలాగే ఆ చెయ్యి వదిలేసిన తర్వాత మరొకసారి చేతిలో నీళ్లు వేసుకొని చేయి కడుక్కొని గణపతికి నమస్కారం పెట్టండి. ఓం మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భారతఖండే మేరో దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే గంగా గోదావరియోర్మధ్యదేశే వరాహలక్ష్మీ నరసమక్షేత్రే యజమానస్య స్వగృహే వసతిగృహే శోభనగృహే సమస్త బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారక చాంద్రమానేన విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం వాసరః శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణవిశేష విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమదః. తమరు గోత్రము పేరు ముందుగా యజమాన్ తాలూకు గోత్రం. వశిష్ఠస్య గోత్రస్య శ్రీరామచంద్రమూర్తిశర్మనామధేయస్య ధర్మపత్ని సమేతోహం శ్రీమాన్ శ్రీమిదః. వశిష్ఠస్య గోత్రస్య శ్రీరామచంద్రమూర్తిశర్మవర్మనామధేయస్య ధర్మపత్ని సీతా
నా సీతానామధేవతి సౌభాగ్యవతి ఆయుష్యాభివృద్ధ్యర్థం. అలాగే తర్వాత మీ యొక్క గోత్రము, మీ పిల్లల పేర్లు, ఆడపిల్లల పేర్లు చక్కగా చెప్పుకోనగలను. గోత్ర నామధేయ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఆయుష్యాభివృద్ధ్యర్థం ఆయుష్యాభివృద్ధ్యర్థం సకల కళ్యాణ సిద్ధ్యర్థం వరుషే వరుషే ప్రయుక్తే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత ఉద్దిశ్య వరసిద్ధి వినాయక స్వామి దేవత ప్రీత్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత పూజాంగత్వేన సర్వకార్యేషు ప్రతిబంధక నివృత్త్యర్థం. కాస్త అక్షతలు యజమాని పట్టుకొని స్వామివారికి నమస్కారం పెట్టవలను, చెప్పవలను. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వత్ర దిగ్విజయత ఫల సిద్ధ్యర్థం జన్మలగ్న వశాతు నామలగ్న వశాతు జన్మాంశ వశాతు నామాంశ వశాతు జాతక వశాతు గోచార వశాతు అష్టక గ్రహ వశాతు భావక గ్రహ వశాతు సంపూర్ణ అధిదేవత ప్రత్యధిదేవత ఆదిత్యాది నవానాం గ్రహాణాం శుభ ఏకాదశ స్థాన ఫల సిద్ధ్యర్థం మమ కుమారస్య కుమార్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం అఖండ విద్యా పారంగత సిద్ధ్యర్థం మేధా సిద్ధ్యర్థం ఉన్నత ఉద్యోగ అధికార సిద్ధ్యర్థం మనః సంకల్పిత సర్వకార్య ప్రతిబంధక నివృత్తి అర్థం వరుషే వరుషే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యే. అంతమంది యజమానికి అక్షత ఇచ్చేసి యజమాని ఆ అక్షతలు కుడి చేతిలో వేసుకొని ఎడం చేతితో ఉద్ధరణతో నీళ్లు వేసుకొని అక్షతలో నీళ్లు దారాదత్తంగా మీ దగ్గర ఉండే పళ్ళెంలో విడిచిపెట్టవలను. అలాగే మీ దగ్గర ఉండేటువంటి కలశం, ఆ కలశానికి కాస్త గంధం రాసి 3 కుంకుమ బొట్లు పెట్టి కలశంలో కాస్త పసుపు పిసరు కుంకుము గంధము కొంచెం అక్షతలు 1 పువ్వు వేయవలను. ముందుగా ఆడవాళ్ళు ఆ కలశం మీద ఉంచిన తర్వాత ఆ చెయ్యి మీద యజమాని చెయ్యి ఉంచి గం గణపతయే నమః అంటూ ఉంచవలెను. ఓం తదంగా కలశార్చనం కరిష్యే. కలశోదకేన గంధ పుష్ప హరిద్రాన్ కుంకుమాన్ గంధాన్ పుష్పాన్ నిక్షిప్య కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్యమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాత్మదాః కుక్షౌ దుసాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదः సామవేదోऽక్షతర్వణः అంగైశ్చ సహితా సర్వే కలశాంబుసమాశ్రితాః ఓమాకలశేషు ధావతి పవిత్రే పరిశుచ్యతే ఉక్తేర్యజ్ఞే చ వర్ధతే ఆపో వా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణాప పశవ ఆపోన్నమాపో అమృతమాపः సమ్రాడాపో విరాడాపస్వరావిడాపఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్వరాప ఓం. అలాగే ఆ కలశం మీద చేతీసి కలశంలో ఉండే పువ్వుతోని నీళ్లు కలుపుతూ
ఓం రాయవలను. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం గురు ఆయాంతు మమ దురితక్షయకారక శ్రీ మహాగణాధిపతి దేవత కలశోదకేన. ఇప్పుడు ఆ పువ్వుతో ఉండేటువంటి నీళ్లు మొట్టమొదటిగా గణపతి మీద వేయవలను, పసుపు గణపతి మీద. తర్వాత రెండోసారి దేవం, రెండోసారి ఆత్మానం, అక్కడ కూర్చున్న వాళ్ళంతమంది మీద యజమానితో సహా నీళ్లు జలుపు. ఆత్మానం, మీరు తెచ్చినటువంటి పూజా ద్రవ్యాలన్నింటి మీద చక్కగా నీళ్లు చల్లండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థా అంగితోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాయాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమః. అయిన తర్వాత ఒక పువ్వు, అంతమంది ఒక్కొక్క పువ్వు తీసుకొని గణపతికి నమస్కారం పెట్టండి. ఓం తదంగా అసునీతే పునరస్మాచక్ష ప్రాణమిహనో దేహభోగం జోక్ పశ్యేమ సూర్యముచ్చరందమనమదే మృడయాన స్వస్తి. ఆ పువ్వుతోని పసుపు గణపతిని ముట్టుకొనవలెను చెప్పినంత వరకు. అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథాస్థానముఫయతే హరిద్రబింబం సాంగం సాయుధం సవాహనం సశక్ని పత్ని పుత్రబలపారసమేతం హరిద్రబింబం గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. ఆ స్వామివారి దగ్గర ఆ పువ్వు ఉంచండి. 5 సార్లు అక్షరం ఒక్కొక్క గింజ గణేశాయ నమఃను స్వామివారి మీద మళ్ళీ వేయండి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు శ్రీ మహాగణాధిపతి దేవతాయై నమః. ప్రాణప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తో అస్తు. అలాగే మరొక్క పువ్వు పట్టుకొని పసుపు గణపతికి నమస్కారం పెట్టుకోండి. ఓం ధ్యానం ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన శృణ్వన్నుతభిశ్చేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. స్వామివారి మీద పువ్వు వేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. మరొక్క పువ్వు కానీ అక్షత కానీ స్వామివారి మీద వేయండి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. నవరత్న ఖచిత సింహాసనార్థం అక్షతాన్ పుష్పాన్ సమర్పయామి. ఇప్పుడు మీ దగ్గర ఉండేటి కలశంలో ఉండేటి పువ్వుతోని గణపతి మీద ఒకసారి నీళ్లు వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. అలాగే మరొక్కసారి గణపతి మీద నీళ్లు వేయండి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మూడవసారి ఆ పువ్వుతోని ఇందాకలా మీరు దగ్గర ఉండేటువంటి పళ్ళెంలో ఒకసారి నీళ్లు విడిచిపెట్టండి. ముఖే ఆచమనయం సమర్పయామి. శుద్ధోదక స్నానం. ఓం ఆ కలశంలో ఉండేటి పువ్వుతోని గణపతి మీద గణేశాయ నమః అంటూ కొంచెం వేసి నీళ్లు వేస్తుండండి. శుద్ధోదక స్నానం. ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జేతధాతన మహేరణాయ చక్షసే యోవ శివతమోదహస్తస్య భాజయతే హనః ఉసతీరివ మాతరః తస్మా అరంగమామవోయ సక్షయా జజన్వధ ఆపో జనయధా జనః శ్రీ మహాగణాధిపతయే నమః. ఇది శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం మరొక్కసారి పువ్వుతోని ఆ పళ్ళెలో నీళ్లు విడిచిపెట్టండి. శుద్ధ ఆచమనయం సమర్పయామి. అలాగే ఒక పువ్వు పత్తితో చేసిన వస్త్రము పట్టుకోండి. ఎంతమంది కూర్చొని అంతమంది. ఓం అభివస్త్రా శుభశనాన్ ఋషాభిధేను శుతిగా పూయమానః అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభ్యస్వాంధనో దేవసోమః శ్రీమన్మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అలాగే యజ్ఞోపవీతం తీసుకోండి. పసుపుతో చేతి వస్త్రం పత్తితో చేసింది. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్సు తేజః శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఒక పువ్వుతోని గంధం స్వామివారి మీద చల్లి ఆ గంధం పువ్వు స్వామివారి మీద అలా పెట్టేయండి.
ఓం గంధద్వారాంధురాదరుషాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామియోపప్పయే శ్రియం శ్రీమహాగణాధిపతయే నమః. దివ్యశోభరి పరిమళచందనం సమర్పయామి. అలాగే కొంచెం అక్షతలు పట్టుకోండి. ఆజనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీ హదార్చ పుండరీకాని సముద్రస్య గృహాయ మే శ్రీమహాగణాధిపతయే నమః. దూర్వాక్షతై పూజయామి. స్వామివారి మీద అక్షతలు వేసండి. అలాగే కొంచెం అక్షతలు పట్టుకోండి. గణేశాయ నమః అంటూ ఒక్కొక్కటే స్వామివారి మీద పూజ చేస్తుండండి. పువ్వులైతే పువ్వులు, అక్షతలు అయితే అక్షతలు. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం విగతాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీమహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. అలాగే యజమాని తాలూకా ధర్మపత్ని ఒక పువ్వు, స్వామివారి మీద కుంకం కూడా వేయవలను. ఓం. అలాగే కాస్త అగరవత్తులు, ఒక 3 అగరవత్తులు పట్టుకొని వెలిగించి ఆ మంట ఆపేసి స్వామివారికి ధూపాన్ని చూపెట్టవలను ఈ మంత్రంతో. ఓం వనస్పత్యుర్భవై దివ్యై నానాగంధై సుసంయుతః ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీమహాగణాధిపతయే నమః. అలాగే ఎడం చేతితో పట్టుకుని ధూపాన్ని స్వామివారికి 3 సార్లు కుడి చేతితో చూపెట్టండి. ధూపమాఘ్రాపయామి. అగరవత్తులు అయిపోయిన తర్వాత అక్కడ కూర్చుండేటి పత్ని సమేతంగా ఉండేటువంటి వారు అంతమందికి అక్షత పట్టుకొని దీపానికి నమస్కారం పెట్టండి. సాధ్యం త్రివర్త సంయుక్తం వన్నినాం యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం దివిరాభ భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమా నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్రీమహాగణాధిపతయే నమః. సాక్షాత్తు దీపం దర్శయామి. ధూపదీప అనంతరం ఆ దీపం దగ్గర అక్షతలు వేసిన తర్వాత కలసంలో ఉండేటి పువ్వుతోని స్వామివారి దగ్గర అక్కడ ఉండేటువంటి పళ్ళెంలోని పువ్వుతో నీళ్లు విడిచిపెట్టండి. ధూపదీప అనంతరం శుద్ధ ఆచమనయం సమర్పయామి. అలాగే స్వామివారికి కుడి చేతి పక్క ఒక తమలపాకు వేసి దాని మీద కాస్త బెల్లం ముక్క, ఒక అరటిపండు పెట్టి గాయత్రీ మంత్రం చెబుతూ దాని మీద నీళ్లు చల్లవలను. ఓం భూర్భువస్సువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యన్వర్తేన పరిషించయామి. శ్రీమహాగణాధిపతయే నమః. ఔషధనిమిత్యార్థం గుడకండ సహిత కదలీఫలమహానివేదనం సమర్పయామి. అక్కడ ఆ బెల్లము, అరటిపళ్ళు స్వామివారికి 5 సార్లు ఓమని గణేశాయ నమః అని 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అలాగే మీ దగ్గరుండే పళ్ళెంతో యజమాని 4 సార్లు పువ్వుతో నీళ్లు విడిచిపెట్టవలెను. హస్తౌ వృక్షాళయామి. పాదౌ వృక్షాళయామి. శుద్ధ ఆచమనయం సమర్పయామి. శ్రీమహాగణాధిపతయే నమః. 3 తమలపాకులు, ఒక వక్క, చిల్లర పైసా, పువ్వు పట్టుకొని గణపతికి నమస్కారం పెట్టుకోండి. ఆ తాంబూలం అంతమంది ఒకసారి ముట్టుకునవలెను. ఓం భూగీబలైశ్య కర్పూరై నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణేన సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీమహాగణాధిపతయే నమః. ముఖవాసనార్థం తాంబూలం సమర్పయామి. ఆ తాంబూలం స్వామివారికి చూపెట్టి ఆ గణపతికి ఎడం చేతి పక్క పళ్ళెంలో పెట్టియండి. ముఖవాసనార్థం తాంబూలం సమర్పయామి. తాంబూల చరణాంతరం
మళ్ళీ కలసంలో ఉండే పువ్వుతోని ఆ పళ్ళెంలో ఒక్క నీళ్ళ చుక్క విడిచిపెట్టండి. తాంబూల చరణాంతరం శుద్ధ ఆచమనజం సమర్పయామి. అలాగే మీ దగ్గర ఉండేటువంటి ఏకహారతి, అందులోని 3 కర్పూరం బిళ్ళలు వేసి ఆ కర్పూరం వెలిగించి ఎడం చేతితో పట్టుకొని స్వామివారికి 3 సార్లు కుడి చేతితో చూపెట్టి మళ్ళీ కుడి చేతితోని ఆ హారతిని 3 సార్లు మెల్లగా తిప్పవలను. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం నమసస్తు భారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని గృత్వా ఆభేవదను యథాస్తే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనందకర్పూర సుందర శుభకర నీరాజన సమర్పయామి. నీరాజనానంతరం ఇప్పుడు మీరు పట్టుకుండేటువంటి హారతి, పళ్ళెమైతే పళ్ళెం, హారతి మీద అయితే దాని మీద ఒక్కసారి పువ్వుతో నీళ్లు విడిచిపెట్టి మళ్ళీ పళ్ళెంలో నీళ్లు విడిచిపెట్టి నమస్కరోమి. ఆ కర్పూరానికి అంతమంది నమస్కారం పెట్టుకోండి. నమస్కరోమి నమస్కారాన్ సమర్పయామి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యత శ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. ఆ కర్పూరాన్ని కళ్ళకద్దుకోండి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనయం సమర్పయామి. అలాగే అక్కడ దంపతి సమేతంగా కూర్చునేటువంటి కుటుంబ సభ్యులంతమంది ఒక పువ్వు, కొంచెం అక్షతలు, ఒక చిల్లర పైసా పట్టుకొని స్వామివారికి నమస్కారం పెట్టుకునవలెను. ఓం తదంగా మంత్రపుష్పం సుముఖస్యేకదంతస్య కపిలో గజగర్ణగః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతునాధ్యక్షః పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని ఎప్పడే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తసనజాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. వేదోక్తం దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఆ పసుపు విఘ్నేశ్వర మీద ఆ పట్టుకుండే పువ్వులు, చిల్లర పైస, అక్షతలు స్వామివారి వేసి నమస్కారం పెట్టండి. మరొక్క పువ్వు పట్టుకొని స్వామివారికి ప్రదక్షిణ చేసినటువంటి భావం చేసి ఒక పువ్వు పట్టుకొని మనసులో ప్రదక్షిణ చేసేట్టుగా నమస్కారం పెట్టి పట్టుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతరగృతాని చ తాని దాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో గణాధిప. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రార్థనపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. స్వామివారి మీద ఆ పువ్వులు వేసి ఒక్కసారి లెంపలు 3 సార్లు లెంపలు వేసుకొని వెళ్ళను. ఓం ప్రార్థనపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. అలాగే అక్కడ కూర్చుండేటువంటి అంతమంది కూడా కాస్త అక్షర పట్టుకొని స్వామివారికి నమస్కారం పెట్టి చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ దేహి మే పుత్రాను పౌత్రాను పౌత్రానుశ్చ దేహి మే గణనాయక వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ మమ సర్వకార్యేషు సర్వదా. గణపతికి నమస్కారం పెట్టుకోండి. ఏ యొక్క కార్యక్రమంలో కూడా విఘ్నాలు లేకుండా, ప్రతిబంధకాలు లేకుండా చక్కగా ఈ యొక్క కార్యక్రమమే కాదు, మనసును తలుచున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ప్రతిబంధకాలు లేకుండా చక్కగా శీఘ్రంగా ఈ యొక్క కార్యక్రమం జరిగినట్లు స్వామివారి నమస్కారం పెట్టి స్వామివారికి అక్షతలు వేసేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రార్థనపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. యజమాని అక్షతలు పట్టుకొని ధర్మపత్ని 3 ఉద్ధరణ నీళ్లు ఆయన చేతిలో వేస్తే అక్షతలు నీళ్లు ఆ పళ్ళెంలోని విడిచిపెట్టవలను. అనయాధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజా చ భగవాన్ సర్వాత్మకః. సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్మృత భవంతో భ్రువంతు.
ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. శ్రీ మహాగణాధిపతి దేవతాయే నమో నమః. ఓం. ఆ స్వామివారి దగ్గర పూజ చేసినటువంటి ఒక పువ్వు ధర్మపత్ని తీసుకొని కళ్ళకద్దుకొని ఆడపిల్లలకి తను కూడా కళ్ళకద్దుకొని తలలో పెట్టుకోలేను. మగవారు అక్కడ స్వామివారి దగ్గర పూజ చేసిన అక్షతలు తన శిరస్సు మీద ధర్మపత్ని భార్యా పిల్లల మీద వేయండి. శ్రీ మహాగణాధిపతి దేవతా ప్రసాద సిద్ధిరస్సు. సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వగం హరమే పాపం దూర్వాదస్వప్ననాశిని. శ్రీ మహాగణాధిపతి ప్రసాద సిద్ధిరస్తు. అలాగే అక్కడ ఉండేటువంటి స్వామివారి ఆ పసుపు గణపతి మీద ఆ పళ్ళెం మీద చేయి వేసి ఓం గణపతయే నమః అని ముట్టుకొని ఉంచండి. ఓం యజ్ఞేన యజ్ఞమయంద దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమాన సంతే యత్ర పూర్వే సాధ్యాసంది దేవాః దేవదేవస్య అనంతో అనంతో భోగోస్తు. శ్రీ మహాగణాధిపతి దేవత యథాస్థాన ప్రవేశయామి శోభనకాలే పునరా ఆగమనాయ చ. ఇప్పుడు పసుపు విఘ్నేశ్వర పూజ పూర్తిగా పరిసమాప్తమైంది. ఇప్పుడు వరసిద్ధి వినాయక స్వామి దేవత పూజా కార్యక్రమం. చక్కగా మీరు తెచ్చుకునేటువంటి ప్రతిమ స్వామివారికి గంధము అలంకరణ చేసి కుంకుమ బొట్టు పెట్టుకొని మీరు ఆచ్ఛాదన చేసిన పీట మీద కొంచెం బియ్యం వేసి అష్టదళ పద్మం వేసి అష్టదళ పద్మం మీద కాస్త బియ్యం వేసి స్వామివారిని గం గణపతయే నమః అంటూ ఆ పాలవెల్లి కింద పీట వేసిన అలంకరణ చేసినటువంటి ఆసనం మీద స్వామివారిని ప్రతిష్టాపన చేయండి. ప్రతిష్టాపన చేసిన తర్వాత స్వామివారికి నమస్కారం పెట్టుకోండి. అలాగే ఒక పువ్వు పట్టుకొని స్వామివారికి ముందుగా ధ్యానం చేయండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నుతిభిः సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆ స్వామివారి ప్రతిమ దగ్గర 2 అక్షతలు వేసిన తర్వాత అంతమంది కూడా ఒక పువ్వు పట్టుకొని స్వామివారిని అలాగా ముట్టి పట్టుకొని ఉంచండి, ముట్టుకోండి అలాగా. తదంగా ప్రాణ ప్రతిష్టాపనం. ఓం తదంగా అసునీతే పునరస్మా జజక్ష పునః ప్రాణమెహనో దేహభోగం జోక్ పశ్యేమ సూర్యముచ్చరందమనమదే మృడయాన స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణాలేవ యథాస్థాన ముఫఫ్ఫయతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆ పువ్వులు వరసిద్ధి వినాయక ప్రతిమ దగ్గర ఉంచేసిన తర్వాత మళ్ళీ ఇందాకల్లా కాస్త అక్షత పట్టుకొని స్వామివారి మీద 5 సార్లు గణేశాయ నమః వరసిద్ధి వినాయక స్వామినే నమః అంటూ 5 సార్లు ఒక్కొక్క అక్షత గింజలు వేయండి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తో అస్తు. ప్రాణ ప్రతిష్టాపన చేసిన తర్వాత స్వామివారికి మరొక్క పువ్వు పట్టుకొని నమస్కారం పెట్టండి. ఓం అగజానన పద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే అస్సు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీ మహాగణ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఓం ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తో అస్తు. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అలాగే ఇప్పుడు ఆవాహనం. ఒక పువ్వు 2 అక్షతలు పట్టుకొని స్వామివారికి నమస్కారం పెట్టుకోండి. ఓం సహస్రశీరుషా పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వా అత్యధిష్టదశాంగులం అత్రాగశ్చ జగత్యంజ సురళార్జాద్యసేశ్వరః
అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ శ్రీం హ్రీం క్లీం గ్లం గంగణపదయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ భూద్భువస్య వరం అస్మిన్ బింబే సాంగం సాయుధం సవాహనం సశక్ని పత్ని పుత్రవరవారసమేతం శ్రీవరసిద్ధి వినాయక ప్రతిమ ఆవాహయామి. స్వామివారి మీద ఆ పువ్వులు వేసి నమస్కారం పెట్టుకోండి. మరొక పువ్వు అక్షతలు పట్టుకోండి. ఓం ఆసనం పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యస్య భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి. ఓం ముక్తికై పుష్పరాగైశ్చ నానారత్నై విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. రత్నసింహాసనార్థం పుష్పాన్ అక్షతాన్ సమర్పయామి. అలాగే ఇందాకల వల్లే కలసం పెట్టుకున్నారు ఒకటి. ఆ కలసంలో ఉద్ధరణ పట్టుకొని ఆ ఉద్ధరణతో నీళ్లు పట్టుకోండి. ఆ నీళ్లు స్వామివారి పాదాల దగ్గర అలా చూపిస్తూ ఉంచండి ఈ మంత్రం అయ్యే వరకు. ఓం త్రిపాదోద్వౌతేత్ పురుష పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వన్యక్రామతు శాసనానశనే అభి గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణాధ్యయం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యతం శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. ఇప్పుడు ఆ స్వామివారి దగ్గర చూపెట్టిన ఉద్ధరణతో నీళ్లు మీ దగ్గర ఉండే పళ్ళెంలో విడిచిపెట్టేయండి. మళ్ళీ ఉద్ధరణతో నీళ్ళు తీసుకొని స్వామివారికి చూపెట్టి ఉంచండి. ఓం ఏతావానస్య మహిమా అతోధ్యాయాగస్య పురుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదశ్యామృదంధివి గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యాభాజ్యం మయా దత్తం గృహాణ ద్విజరానవః శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ ఆ నీళ్లు మీ దగ్గర ఉండే పళ్ళెంలో విడిచిపెట్టండి. మరొక్కసారి ఉద్ధరణతో నీళ్లు పట్టుకొని ఇందాకల విధానంగా ఉంచండి. ముఖే ఆచమనయం తస్మాత్ విరాడజాయత విరాజో అధిపురుషః స జాతోశ్చరిష్యత పశ్చాత్ భూమిమధో పురః అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణవరపూజిత గృహాణమాచమం దేవం తుభ్యం దత్తం మయా ప్రభో శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. ముఖే ఆచమనయం సమర్పయామి. అలాగా పళ్ళని విడిచిపెట్టండి. ఇప్పుడు పంచామృతాలు ఇందాక చెప్పినట్టుగా ఆ పంచామృతాల గ్లాస్ తీసుకోండి. తీసుకున్న తర్వాత స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయండి. ఓం ఆప్యాయస్వ సమేదుతే విశ్వతస్సోమృష్ణియం భవావాజస్రంగధే శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. ఇది క్షీరస్నానం సమర్పయామి. దదిక్రావరణో అకారశం జిష్టో రస్వస్య వాజినః శురభినో ముఖాప్రణ ఆయోగం శశారశతు శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. మూడోసారి అలా పువ్వుతో జల్లండి. ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్మనా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. మధువాత అర్రాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్న స్వంతోషధీః మధునక్తముదోషజమదమత్పార్థివగం రజః మధుజ్జౌరస్సన పిత మధుమాన్నో వనస్పతిర్మదమాగమస్సు సూర్యః మా దీర్ఘావో భవంతు నః. శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఐదవసారి కూడా స్వామివారికి చక్కగా పంచామృతాలతో ఐదవసారి కూడా చల్లండి. ఓం శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. చక్కరా స్నానం సమర్పయామి.
అయిపోయిన తర్వాత మీ కలశంలో ఉండేటి పువ్వుతోని ఆ వరసిద్ధి వినాయక స్వామి ప్రతిమ మీద నీళ్లు జల్లుతూ ఉండండి. ఓం యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇత్మ శరద్ధవి దదిక్షీర సమాయుక్తం మద్వాజ్యేష్ఠ సమన్వితం మధుపర్కం గృహేణేదం గజభక్తం నమోస్తుతే శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. పంచామృత స్నానాంగత్వేన శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం అలాగే ఆ పువ్వుతోనే అక్కడ ఉండేటి పళ్ళెంలో నీళ్లు విడిచిపెట్టండి. స్నానానంతరం శుద్ధ ఆచమనయం సమర్పయామి. ఇందాకలే వస్త్రాలు, పత్తితో చేసిన వస్త్రాలు తీసుకొని ఒక పువ్వు పట్టుకొని స్వామివారికి నమస్కారం పెట్టుకోండి. తం యజ్ఞం బర్హిష ప్రౌక్షన్ను సప్తాస్యాసన్ బరేద్ధయః త్రిసప్త సమిదకృతాః దేవాయజ్ఞందన్వానాః అభద్రం పురుషం పశుం. ఓం అభివస్త్రాశువసనాన్ వృషాభిధేను సుధుగా పూయమానః అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభ్యస్వాన్దనో దేవసోమా రక్తవస్త్రం దయాచారుం దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఆ పువ్వులు వస్త్రాలు స్వామివారి దగ్గర సమర్పణ చేయండి. అలాగే పత్తితో చేసిన యజ్ఞోపవీతం ఒక పువ్వు పట్టుకొని నమస్కారం పెట్టుకోండి. తస్మాదన్నువం తస్మాదస్వ అజాయంత ఓం తం యజ్ఞం బర్హిష ప్రోక్షన్ను పురుషం జాతమగ్రదః తేన దేవా అయజంత సాధ్యా ఋషయస్య యే యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్సహజం పురస్తాదు ఆయుష్యమగ్రయం ప్రతిముంజ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్య తేజః రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనోత్తరీయకం గృహాణదేవ సంరజ్ఞ భక్తానాం మిష్టదాయక శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. ఇది యజ్ఞోపవీతం సమర్పయామి. స్వామివారి మీద వేసేయండి. ఇప్పుడు అలాగే ఇందాకలా మొదటిలాగా ఒక్కొక్క పువ్వుతో గంధం స్వామివారి మీద జల్లవలను. ఆ గంధం పుష్పం స్వామివారికి సమర్పించేయండి. ఓం తస్మాజ్ఞా సర్వతః అర్ధస్సామాన జగ్గరే ఛందాగుంస జగ్గరే తస్మాదు యజుస్తస్మా అజాయత గంధద్వారాందురాదరుషాం నిత్యపుష్టాంగరీషిణీ ఈశ్వరీగం సర్వభూతానాం తామియోపప్పయే శ్రియం శ్రీ చందనాగర కర్పూరం కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. దివ్యశోపరి పరిమళచందనం సమర్పయామి. ఓం ఇప్పుడు స్వామివారికి కుంకుమ కానీ అక్షతలు ఒక పువ్వు పట్టుకోండి. ఓం తదంగా అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ సాలియాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. ఇది అలంకరణార్థం ఆభరణార్థం అక్షతాన్ పుష్పై సమర్పయామి. ఓం కొంచెం దూర్వాలు పట్టుకొని నమస్కారం పెట్టుకోండి. గరిక. ఓం ఆజనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పణీ హదార్చ పుండరీకాని సముద్రస్య గృహాయ మే శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. దూర్వాక్షతై పూజయామి. ఓం మరొక్క పువ్వులు పట్టుకొని ఆ స్వామివారికి మెడలో అలంకరణ చేసినటువంటి దండ పువ్వుల దండ ఏదైతే ఉందో ఆ దండ కూడా ఒక్కొక్కసారి ఈ పువ్వుతో ముట్టుకొనవలెను. ఓం తస్మాదస్వ అజాయంత ఏకేచో భయాదతః
गावोह जग्गरे तस्माज्जाता अजावयः सुगन्धानि च पुष्पाणि जातिकुन्धामुखानि च एकविंशतिपत्राणि संगृहाण नमोऽस्तुते श्रीवरसिद्धिविनायकस्वामिने नमः। ఇది అలంకరణార్థం ఆభరణార్థం పుష్పమాలికాన్ సమర్పయామి. ముందుగా అక్షతలు కానీ పువ్వులు కానీ గణేశాయ నమః అంటూ స్వామివారి మీద ఒక్కొక్కటి వేస్తుండండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధిపాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఇప్పుడు స్వామివారికి అధాంగ పూజ అంటే పుష్పంతో పూజ చేయవలను. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి, ఏకదంతాయ నమః గౌలం పూజయామి, శూర్పకర్ణాయ నమః జాననే పూజయామి, విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి, అకువాహనాయ నమః ఊరు పూజయామి, హేరంబాయ నమః కటిం పూజయామి, లంబోదరాయ నమః ఉదరం పూజయామి, గణనాథాయ నమః నాభిం పూజయామి, గణేశాయ నమః హృదయం పూజయామి, స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి, స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి, పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి, గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి, విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి, శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి, ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి, సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి, విఘ్నరాజాయ నమః సర్వాంగాని పూజయామి. ఇప్పుడు మీరు తెచ్చినటువంటి పత్రులు ఏవైతే ఉన్నాయో ఏకవింశతి పత్రం అనేటువంటి 21 రకాల పత్రులతో కూడా స్వామివారికి మీరు తెచ్చినటువంటి పత్రులు ఈ నామాలయ వరకు గణేశాయ నమః వరసిద్ధి వినాయక స్వామినే నమః అంటూ ఒక్కొక్కటి వేస్తుండండి స్వామివారికి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి, ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి, ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి, గజాననాయ నమః దూర్వయుగ్మం పూజయామి, హరశూరమే నమః దత్తూరపత్రం పూజయామి, లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి, గృహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి, గజకర్ణకాయ నమః తులసీపత్రం పూజయామి, ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి, భిన్నదంతాయ నమః విష్ణుకాంతపత్రం పూజయామి, వికటాయ నమః కరవీరపత్రం పూజయామి, వటవే నమః దాడిమీపత్రం పూజయామి, సర్వేశ్వరాయ నమః దేవదారపత్రం పూజయామి, ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి, హేరంబాయ నమః సింధూరవారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి, శురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి, ఈభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి, వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి, శురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి, కపిలాయ నమః అర్కపత్రం పూజయామి, గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి. అలాగే ఈ 21 రకాల్లోని మొట్టమొదటిగా వేయవలసినటువంటిది పత్ర మాచీ పత్రే, 2 వాకుడు పత్రి, 3వది మారేడు పత్రి, 4 గరిక పత్రి, 5 ఉమ్మెత్త పత్రి, 6 రేగు, 7 ఉత్తరేణి, 8 తులసి, 9 మామిడి, 10 విష్ణుకాంతం, 11 గన్నేరు, 12 దానిమ్మ, 13 దేవదారు, 14 మరువకం అంటే మరువం, అలాగే 15 వావిలాకు, 16 జాజీ పత్రం అంటే జాజి పువ్వులు అంటారు కదా జాజి. ఓం ఏనుగు చెవి, జమ్మి ఆకు, అశ్వత్థం అంటే రావి, అర్జునపత్రం అంటే మద్ది, అర్కపత్రం అంటే జిల్లోడు. ఏకవింశతి 21 రకమైనటువంటి పత్రి పూజ జరిగిన తర్వాత అక్షతలు కానీ పువ్వులు కానీ ఏముంటుంది స్వామివారి మీద అలా వేస్తూ ఉండండి. ఓం గణాధ్యక్షాయ నమః విఘ్నరాజాయ నమః వినాయకాయ నమః ద్వైమాతుర్యాయ నమః ప్రజ్ఞాదయే నమః ద్విముఖాయ నమః
प्रमुखाय नमः सुमुखाय नमः कृत्यन्ये नमः सुप्तैपाय नमः भवात्मजाय नमः शृंगारण्ये नमः आश्रितवत्सलाय नमः शीघ्रकारिण्ये नमः शाश्वताय नमः ब्रह्मचारिण्ये नमः सुराध्यक्षाय नमः गणाधिपाय नमः मान्याय नमः महाकालाय नमः विश्वदुजे नमः विश्वरक्षाकृतये नमः महाबलाय नमः ओम पूष्णे नमः भूमिहेरंबाय नमः लंबजठराय नमः हस्पग्रीवाय नमः महावीराय नमः दंतन्ये नमः मंगलस्वरूपाय नमः ब्रह्माधिपाय नमः विघ्नकर्त्ये नमः विघ्नहर्ये नमः विश्वनेत्रे नमः विराट्पतये नमः अव्यक्ताय नमः कुंजराशरभंजराय नमः ब्रह्मोदत्तानाय नमः मोदकप्रियाय नमः शान्तमतिये नमः धृतमतिये नमः कृतमतिये नमः कामिन्ये नमः कपिस्तबलप्रियाय नमः अपाकृतपराक्रमाय नमः सच्चदर्शिन्ये नमः सरसाम्बदये नमः अग्रगंजाय नमः अग्रगामिन्ये नमः अग्रपूज्याय नमः मंत्रकृत्ये नमः चामेकरप्रभाय नमः सर्वयंत्रिये नमः सर्वोपन्याय नमः सर्वविद्याबलप्रदाय नमः ओं सर्वनेत्रिये नमः सर्वसिद्धिप्रदायकाय नमः सर्वसिद्धिये नमः पंचहस्ताय नमः महोदराय नमः मधोत्कटाय नमः कुमारगुरवे नमः अक्षरोभ्ये नमः श्रीपतये नमः पार्वतीनंदनाय नमः प्रभवे नमः पतये नमः महेशाय नमः मणिकंकणमेखलाय नमः दिव्यांगाय नमः समस्तदेवता मूर्तये नमः सजिष्टवे नमः सदोस्ताय नमः विभूतकारुण्ये नमः जिष्टवे नमः विष्णवे नमः ब्रह्मस्वरूपिणे नमः विष्णुप्रियाय नमः भक्तियुक्ताय नमः जितमन्मदाय नमः ऐश्वर्यकारणाय नमः ज्ञानदिये नमः यक्षगणदेवताय नमः गौरीसुताय नमः बलाय नमः बलोस्थिताय नमः गणाधिपाय नमः गंभीरदाय नमः सख्ये नमः वटवे नमः अभीष्टवरप्रदाय नमः भक्तिनिधियाय नमः भावगम्याय नमः मंगलप्रदाय नमः कल्याणगुरवे नमः उन्मित्तवेशाय नमः परादित्ये नमः ओं शत्रुजिष्ये नमः समस्त जगदाधाराय नमः सर्व ऐश्वर्यप्रदाय नमः पुराणपुरुषाय नमः आक्रान्तचिदप्रभे नमः विघ्नेश्वराय नमः भक्तवारजाताय नमः विघ्नेशाय नमः सिद्धिविनायकाय नमः वरसिद्धिविनायकाय नमः महागणाधिपतये नमः श्री वरसिद्धिविनायक स्वामी देवताभ्यो नमः नानाविध परिमलपत्र पुष्प अक्षतान् సమర్పయామి. అలాగే మీరు ఇందాకలు తెచ్చినటువంటి దూర్వాలు అంటే గరిక, ఆ గరిక పూజ కూడా ఇప్పుడే చేయాలి. ఆ గరిక తీసుకొని దగ్గరగా తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఓం తదంగా దూర్వయుగ్మం పూజయామి. అలాగే స్వామివారికి 21 ఆ దూర్వయుగ్మం అంటే గరిక పూజ చేయండి. ఓం సుముఖాయ నమః దూర్వయుగ్మం పూజయామి. గణాధిపాయ నమః దూర్వయుగ్మం పూజయామి. ఉమాపుత్రాయ నమః దూర్వయుగ్మం పూజయామి. గజాననాయ నమః దూర్వయుగ్మం పూజయామి. హరసూరవే నమః దూర్వయుగ్మం పూజయామి. లంబోదరాయ నమః దూర్వయుగ్మం పూజయామి. महाग्रजाय नमः दूरविघ्नं पूजयामि. गजानकाय नमः दूरविघ्नं पूजयामि. एकदन्ताय नमः दूरविघ्नं पूजयामि. भिन्नदन्ताय नमः दूरविघ्नं पूजयामि. विकटाय नमः करवेरपत्रं पूजयामि. ओं दूरविघ्नं पूजयामि. ओं वटवे नमः दूरविघ्नं पूजयामि. सर्वेश्वराय नमः दूरविघ्नं पूजयामि. बालेन्द्राय नमः दूरविघ्नं पूजयामि. हेरम्बाय नमः दूरविघ्नं पूजयामि. ओं शूर्पकर्णाय नमः दूरयुग्मं पूजयामि. सुराग्रजाय नमः गण्डबों दूरयुग्मं पूजयामि. इववक्त्राय नमः दूरयुग्मं पूजयामि. विनायकाय नमः दूरयुग्मं पूजयामि. सुरसेविताय नमः दूरयुग्मं पूजयामि. कमलाय नमः दूरयुग्मं पूजयामि. गणेश्वराय नमः दूरयुग्मं पूजान् समर्पयामि. మీ దగ్గర ఉండేటువంటి ఆ వరి చక్కగా ఆ గరికంతా కూడా స్వామివారికి నమస్కరించి ఆ స్వామివారి దగ్గర ఆ గరికి ఉంచవలను. ఓం ఇప్పుడు స్వామివారికి అగరవత్తులు వెలిగించవలను. ఓం ధూపం యత్పురుషం జదదుః గదిధావ్యకల్పయన్న ముఖం గమశ్యగో బాహూకా భూరుబాధా ఉచ్యేతే వనస్పత్యుర భవై దివ్యై నానాగంధై సుసంయుతః ఆగ్రేయ సర్వదేవానాం धूपोऽयं प्रतिगृह्यतां दशाङ्गं गुग्गुलोपेतं सुगन्धं च सुमनोहरम् उमासुत नमस्तुभ्यं गृहाण वरदो भव. శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. స్వామివారికి చక్కగా ధూపాన్ని చూపెట్టండి. ధూపమాఘ్రాపయామి.
ఇప్పుడు ఆ అగరబత్తులు పక్కన పెట్టేసిన తర్వాత దీపం దగ్గర 2 అక్షతలు వేసి ఒక పువ్వు పెట్టి స్వామివారికి నమస్కారం పెట్టండి. ఓం బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృత ఊరూదదస్య యద్వైశ్య పభ్యాగుం శూద్రో అజాయత సాజ్యంత్రవర్త సంయుక్తం వహ్నినాం యోజితం రయం గృహాణమంగళం దీపం త్రైలోక్యంతిమిరామః భక్ష్యాదీపం రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాద్ఘోరాత్ దివ్యజ్యోతిర్మోస్తుతే శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. సాక్షాత్తు దీపం దర్శయామి. ధూపదీప అనంతరం దీపం వెలిగించిన తర్వాత ఆ పళ్ళెంలో ఉండి ఉద్ధరణతోని నీళ్లు విడిచిపెట్టండి. మరి ధూపదీప అనంతరం శుద్ధ ఆచమనయం సమర్పయామి. అలాగే నైవేద్యానికి తెచ్చినటువంటి ద్రవ్యములన్నీ కూడా చక్కగా అంటే టెంకాయలు, కొబ్బరికాయలు, టెంకాయలు, అరటిపళ్ళు, చెరుకు ముక్కలు, తర్వాత మహానివేదం మోదకాలు అంటే కుడుములు, ఉండ్రాళ్ళు, చక్కగా అవన్నీ కూడా మీరు చేసినటువంటి ఇంట్లో వండినటువంటి పదార్థములు మహానివేదన కూడా ఒక పళ్ళెంలో ఏర్పాటు చేసుకుని స్వామివారికి నివేదన చేయవలను. ఓం భూద్భువస్వ చంద్రమామనసోజ్జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రస్యాగ్నిస్య ప్రాణాద్వాజరజాయత. ఓం సుగంధాన్ సువృత్యాశ్చైవ మోదకాన్ ఘృతపాపగాన్ నైవేద్యం గృహ్యతాం దేవం శనగముద్గైకల్పితాన్ భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోప్యపానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయకః. ఓం భూద్భువస్సువః. ఇప్పుడు అక్కడ ఉండే నైవేద్యం మీద గాయత్రీమని చెప్తూ నీళ్లు చల్లాలి. తత్సవిద్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం వర్తేన భంజయామి అమృతమస్తు అమృతాభిధానమసి. ఓం స్వామివారికి అమృతోపసరణసి అక్కడ ఉండేటువంటి నివేదన స్వామివారికి 5 సార్లు చూపెట్టాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అక్కడ పళ్ళెంలో 2 సార్లు నీళ్లు విడిచిపెట్టాలి. అశ్వవృక్షాలయామి, పాదవృక్షాలయామి, శుద్ధాచమనయం సమర్పయామి. అలాగే తాంబూలం పట్టుకొని స్వామివారి దగ్గర పెట్టండి. ఓం నాభ్య ఆసీదంతరిక్షం శ్రీకృష్ణోద్యమస్తదా పభ్యాం భూమది శ్రోత్ర ఆదు దధాలోకామగల్పయన్ భూగే బలైష కర్పూరైర్నాగవల్లీదలయుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. ముఖవాసనార్థం తాంబూలం సమర్పయామి. అలాగే కర్పూరం కూడా స్వామివారికి వెలిగించి చూపెట్టండి. గంటానాదం చేయించండి. ఓం తదంగా వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం నమసస్తు బాలే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్వా అభివదన్ యథాస్తే ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరై సకలైస్తథా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. ఆనంద కర్పూర సుందర శుభకరణీరాజముత్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనయం సమర్పయామి. గణేశ వరద గోవింద గోవింద. అలాగే పువ్వులుగా అంతమంది కళ్ళకద్దుకొని ఒక్కొక్క పువ్వు పట్టుకొని చిల్లర పైసలు పట్టుకొని స్వామివారికి నమస్కారం పెట్టుకోవాలి. మంత్రపుష్పం సుముఖశ్చేకదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతనాధ్యక్షపాల చంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః. షోడశైతాని నామాని ఎప్పడే శృణుయాదప విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్య సంజాయతే. శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. భవం వేదోక్తం దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. అలాగే ఒక పువ్వు పట్టుకొని స్వామివారికి నమస్కారం పెట్టుకోండి. ప్రదక్షిణ చేయండి. యాని గాని చ పాపాని జన్మాంతృతాని చ తాని తాని ప్రదర్శందే ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ. త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో గణాధిప. శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. ఓం
ప్రదక్షిణపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. శిరస్సాష్టాంగపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచదా దద్ధా పభ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. వరసిద్ధి వినాయక స్వామినే నమః. సాష్టాంగపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. ఓం. అలాగే యజమాని అక్షతలు పట్టుకొని ధర్మపత్ని చేతిలో నీళ్లు వేసుకొని అక్కడ ఉండే పళ్ళల్లో నీళ్లు దారిపోయండి. అనయాధ్యానావాహనాది షోడశోపచార పూజా చ భగవాన్ సర్వాత్మక. సర్వం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత పురుష సూక్త విధానేన యావచ్చక్తి అష్టోత్తర శతనామావళి పూజాంగత్వేన యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజా చ భగవాన్ సర్వాత్మక. సర్వం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు భవంతో భవంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. అలాగే ఆ దార పోషించిన తర్వాత అక్కడ కూర్చుండే యజమాని సహిత కుటుంబ సభ్యులంతమంది చక్కగా కూర్చొని ఆ మహాగణాధిపతి వరసిద్ధి వినాయక స్వామి దేవత కథ, ఆ యొక్క కథ చక్కగా విని ఆ కథ అయిపోయిన పూర్తి పరిసమాప్తం అయిపోయిన తర్వాత స్వామివారి మీద 2 అక్షతలు వేసుకొని మిగతా అక్షతలు యజమాని తీసుకొని యజమాని శిరస్సు మీద ధర్మపత్ని భార్య కుటుంబ సమేతంగా బంధువులు ఇంతంతమంది కూడా చక్కగా ఆ కథాక్షతలు వేసుకొనవలను. ఏమి అయిపోయిన తర్వాత ఈ యొక్క వరసిద్ధి వినాయక స్వామి దేవత పూజా కార్యక్రమం పరిసమాప్తమైంది. తదుపరి కథ కూడా శ్రద్ధగా వినండి. విన్న తర్వాత ఈ యొక్క వరసిద్ధి వినాయక స్వామి వ్రతకల్పోక్తం సాంగత సంపూర్ణంగా జరిగినట్లు. ఓం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత వ్రతకల్పోక్తం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. అదః కథా ప్రారంభః.